కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజేయుడు కార్తీక ప్రభావమును ఎరింగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజీనకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వ సైనికునితోనూ, గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపులతోనూ, ఖడ్గము గద బాణము పరశువు మొదలగు ఆయుధాల ధరించి ఉండొర్లు ఢీకొనుచు, హుంకరించుకొనుచు, సింహనాదములు చేసుకొనుచు, సూరత్వ వీరత్వములను చూపుకొనుచు, భేరీ దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడిరి. ఆ రణభూమి ఎందుకు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన ముండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షైహిణులున్న పురంజీని సైన్యము నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్న పురంజీనికి అపజయమే కలిగెను. దానితో పురంజేయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజేయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజీని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాటలు వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకింపుము. జయాపజయాలు దైవాధ్యయనములో అని ఎరుగుము. నీవు చింతతో కృంగిపోవట ఎలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలన్న తలంపు కలదేని నా హితోపదేశములు ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధానమున దీపారాధన చేసి భగవన్నామమును విడవకుండగా చేసినసో నీకు పుత్ర సంతతి కలుగును. అంతేకాదు, శ్రీమన్నారాయణుని సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దుర్మానుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతనే కదా నీకీ అపజయము కలిగినది. కావున లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేయునట్లని చేయుము అని హితోపదేశము చేసెను. 21వ అధ్యాయము 21వ రోజు పారాయణ సమాప్తము.